ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. సర్వే జనా సుఖినో భవంతు. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, మనం ఇప్పుడు బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం కదా, తిరుగుతూ ఉంటాం, రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం, అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాం, వెళ్ళి వస్తూ ఉంటాం. ఒక్కొక్క సమయంలో అలా ఎప్పుడన్నా అలా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనకి ఉన్నట్టుండి సడన్గా ఒళ్ళు నొప్పులు రావడం, చిరాగ్గా ఉండడం, జ్వరం వచ్చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది ఎందుకో అర్థం కాదు. లేదా ప్రతిరోజు కూడా నిద్ర పట్టదు, ఒక సమయానికి నిద్ర పట్టదు, మనసు చికాగ్గా ఉంటుంది. వీటికి పరిష్కార మార్గం ఏం చేసుకోవాలంటే, అలా ఎప్పుడన్నా ఉన్నట్టుండి కాళ్ళు చేతులు లాగేస్తున్నా, ఒళ్ళు నొప్పులు వస్తున్నా ఒక చిన్న పని చేయండి, సరిపోతుంది. కొద్దిగా అన్నం తీసుకోండి. అన్నం తీసుకొని దాన్ని 3 ముద్దలు చేయండి. ఒక ముద్దని కుంకుమతో ముద్ద చేయండి, ఒక ముద్దని పసుపుతో చేయండి, ఒక ముద్దని మసితో చేయండి. అలాగే 3 నిమ్మకాయలు, ఒక కొబ్బరికాయ, ఉప్పు, ఎండుమిర్చి, అదేవిధంగా 3 కోడిగుడ్లు. ఇవి తీసుకొని ఒక్కొక్కసారిని విడివిడిగా ఎర్రన్న ముద్దతో ఒకసారి, పసుపు ముద్దతో ఒకసారి, అలాగా ఒక్కొక్కదాన్ని విడివిడిగా 3 గుడ్లు కలిపి పట్టుకొని 3 నిమ్మకాయలు కలిపి పట్టుకోవాలి. మీకు దిగదూచుకోండి, దిష్టి తీసుకోండి. దిష్టి తీసుకున్న తర్వాత వాటన్నిటిని ఒక కవర్లో వేసి, ఎవరు తొక్కని ప్రదేశంలో, ఎవరు తిరగని ప్రదేశంలో, ఏ మొక్కల్లోనో లేదా పారే నీళ్ళలోనో వదిలేయండి. వదిలేసి వెంటనే స్నానం చేసేయండి. ఈ విధంగా చేస్తే నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి బాడీకి పాజిటివ్ అనేది వస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్ల కాదు ఎవరైనా సరే, తెల్ల ఆవాలని అమ్ముతారు. ఆ తెల్ల ఆవాలు తెచ్చుకోండి. ప్రతిరోజు కూడా సాయంత్రం 7 దాటిన తర్వాత ఆ తెల్ల ఆవాలు కొద్దిగా, కళ్ళుప్పు కొద్దిగా 2 కలిపి పట్టుకొని, మీకైనా సరే పిల్లకైనా సరే దిష్టి తీసేసి వాటిని షింకులోనో నీళ్ళనో వదిలేసి నీళ్ళు వదిలేస్తే వెంటనే చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. అదేవిధంగా మనం బయటికి వెళ్ళే సమయంలో మన వద్ద కొన్ని వీటిని పెట్టుకొని వెళితే రోడ్ల మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మనకి రాదన్నమాట. అవి కొద్దిగా ఒక కవర్ తీసుకోండి, లేదా ఒక చిన్న పేపర్ తీసుకోండి, అందులో వేసుకోండి. కొద్దిగా చిటికెడు తెల్ల ఆవాలు, ఒక 6 గురువింద గింజలు, ఒక 6 తెల్ల మిరియాలు వేసుకొని పొట్లం కట్టుకోండి. ఆ పొట్లాన్ని మీ దగ్గర పెట్టుకొని జేబులో కానీ ఏదైనా పర్సులో కానీ పెట్టుకొని వెళ్తే అవి నెగిటివ్ ఎనర్జీ అనేది మన దగ్గరికి రాకుండా చేస్తాయన్నమాట. ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి విధానాలు. వీటిలో ఎటువంటి అపశగ్నాలు లేవు, అలాగే చెడు తత్వాలు లేవు. అయితే ఇంకోటి దిష్టి తీసింది నలుగురు తిరిగి చోట మటుకు పారవేయద్దు. అది తొక్కితే వాళ్ళకి మనకే మహాపాపం. కాబట్టి దూరంగా పడేయండి, మరి స్నానం చేసేయండి, సరిపోతుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది, నెగిటివ్ పవర్ అనేది మన వద్దకు రాకుండా ఉండి ఎప్పటికప్పుడు పాజిటివ్గా ఉంటాం అన్నమాట. ఈ విధంగా నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ కావడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.